హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మన వీడియోలో క్రియేటిన్ గురించి ఉండే యూజెస్ అండ్ ఎప్పుడు యూజ్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ టాపిక్లో వెళ్ళిపోతే మజిల్ ప్లస్ క్రియాప్రో ప్యూరెస్ట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఎవరు అని అంటారు. బట్ ఇందులో మాత్రం నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే 60% ఉంటుందని చెప్పి, సో నేనైతే ఇది యూజ్ చేయడం బట్టి వన్ మంత్ అవుతుంది. సో మంచి రిజల్ట్స్ చూసాను. సో ఇది అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన డోసేజ్ ప్రకారం 3 grams per day తీసుకున్నా. సో 240 ml ఆఫ్ వాటర్లో తీసుకున్నా. ఇక్కడ మనకి ఫ్రూట్ జ్యూస్లో కూడా మిక్స్ చేసుకోవాలని ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇది వాటర్లో డిజాల్వ్ అయిందో లేదో మనకు కనిపిస్తుంది. డిజాల్వ్ అవ్వకుండా మాత్రం అస్సలు తాగకండి, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. సో డిజాల్వ్ అయిన తర్వాతనే పూర్తిగా. సో ఇది నార్మల్గా అయితే వాటర్లో అంత తొందరగా డిజాల్వ్ అవ్వదు. సో మీరు ఏం చేయాలంటే లూక్ వామ్ వాటర్, సో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో దీన్ని మిక్స్ చేసుకోండి, ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఇది అన్ఫ్లేవర్డ్, మీకు ఫ్లేవర్స్లో కూడా దొరుకుతుంది. ఫ్రూట్ పంచ్ ఒకటి, ట్యాంగీ ఆరెంజ్ ఒకటి. ఇవైతే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ డిఫరెన్స్ ఏంటి, సేమ్ కాస్ట్, కానీ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి గ్రామ్స్లో తక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్లీ అయితే. సో మీరు ఇది 550 రూపీస్ అలా వచ్చేస్తుంది. సో ఎంఆర్పి మాత్రం ఇక్కడ 749 ఉంటుంది, కానీ ఆఫర్లో మీకు అలా అయితే 550 వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే క్రియేటిన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ త్రూ కొనుక్కోండి. మనకి కొంచెం కమిషన్ వస్తుంది, ఛానల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి లింక్ త్రూ కొనుక్కుంటే కొంచెం కమిషన్ వస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వర్కౌట్కి ముందు కానీ తర్వాత కానీ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక రీసెర్చ్ ప్రకారం 2 గ్రూప్స్ని డివైడ్ చేసి ఫస్ట్ గ్రూప్నేమో వర్కౌట్కి ముందు, సెకండ్ గ్రూప్నేమో వర్కౌట్ తర్వాత తీసుకోమని చెప్పారు. వాళ్ళకి రిజల్ట్స్ 30 days తర్వాత ఈక్వల్ రిజల్ట్స్ వచ్చాయి. సో వర్కౌట్ ముందైనా తర్వాతైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే వర్కౌట్కి ముందు 10 minutes ముందు తీసుకోవాలి, వర్కౌట్ తర్వాత వెంటనే 5 minutesకి అట్లా తీసుకోవాలి, అప్పుడే తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇది తీసుకున్న తర్వాత 8 glasses ఆఫ్ వాటర్ తాగాలి. లేదు అంటే ఒక రోజులో 4 to 5 liters ఆఫ్ వాటర్ తాగాలి, మినిమం 5 liters ఎబోనే తాగాలి, అది మంచిది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి అవాయిడ్ చేయడానికి ది బెస్ట్ వే అనమాట. సో దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అండ్ లేవు కూడా. అండ్ నేను 30 days దీన్ని వాడి నేను మీకు చెప్తున్నా, నాకైతే ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ డోసేజ్కి మించి మాత్రం అస్సలు తీసుకోకండి ప్లీజ్. డోసేజ్కి మించి తీసుకున్నారు అంటే మీ లివర్, కిడ్నీ, హార్ట్ ఫెయిల్ అయిపోతాయి. సో ప్లీజ్ రిస్క్ చేయకండి. జస్ట్ 3 grams, 2 grams తీసుకున్నా పర్లేదు. అయితే ఇది ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఈ కోడ్ని ఈ ఎస్ఎంఎస్కి పంపండి. మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఈ కోడ్ని ఎస్ఎంఎస్ చేస్తే ఇది ఒరిజినలా కాదా అని తెలిసిపోతుంది. అండ్ మీకు 3 grams స్కూప్ చూపిస్తాను మీకు. ఇది 3 grams స్కూప్. సో మీరు ఇట్లా కన్జ్యూమ్ చేసుకుంటే బెటర్. అండ్ గుర్తుపెట్టుకోండి, పూర్తిగా డిజాల్వ్ అవ్వాలి అండ్ వాటర్ ఎక్కువ తాగాలి అండ్ ప్రోటీన్ కూడా తీసుకోవాలి కరెక్ట్గా. ప్రోటీన్ పౌడర్లో కూడా ఇది మిక్స్ చేసుకోవచ్చు, కానీ మీరు తీసుకునే ప్రోటీన్లో ఆల్రెడీ క్రియేటిన్ ఉంటే తీసుకోకండి, ప్రోటీన్ లేకపోతే తీసుకోవచ్చు. ఓకే. అండ్ మీరు 3 grams మిక్స్ చేసుకోవచ్చు మీరు తీసుకునే స్కూప్కి బట్టి, ప్రాబ్లం లేదు. బట్ ఆల్రెడీ క్రియేటిన్ ఉంటుంది కొన్ని ప్రోటీన్స్లో. సో ప్లీజ్ అది చూసుకొని తీసుకోండి. ఆల్రెడీ క్రియేటిన్ ఉంటే హెవీ డోసేజ్ అయిపోతుంది కాబట్టి తీసుకోకండి. కొన్ని ప్రోటీన్స్లో ఉంటుంది క్రియేటిన్ ఆల్రెడీ మిక్స్ అయ్యి, సో అలా మిక్స్ అయ్యి ఉంటే మాత్రం తీసుకోకండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా, డైట్ కూడా ఇంపార్టెంట్. మీరు హెవీ వెయిట్స్ లేపినప్పుడు ఇది మీరు 12 reps చేస్తే ఇది 13-15 ripsకి, అంటే ఎక్స్ట్రా 3-4 reps చేయొచ్చు ఇది మీరు తీసుకున్నప్పుడు. సో 1 monthలో మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నా, అది 100% గ్యారంటీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది నా యూజేజ్, నేను యూజ్ చేశాను కాబట్టి నా యూజేజ్ బట్టి నాకు వచ్చిన రిజల్ట్ మీకు చెప్తున్నాను అంతే. సో వాళ్ళు ఏం నాకు డబ్బులు ఇవ్వలేదు చేయడానికి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన డబ్బులు వస్తాయి కదా అన్నారు కదా అంటే అది నేను అమెజాన్ అఫిలియేట్స్కి లింక్ చేసుకున్నా. సో అందుకోసమని థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి. జై హింద్.